ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. సో మీ ఇద్దరికి కూడా ఆ మూవీ చాలా ఇష్టం అని చెప్పారు చాలా అసలు డైరెక్టర్కి యాక్టర్గా మీకు. సో అంటే సుందరానికి ఫిల్మ్ రిజల్ట్ బేస్ చేసుకొని ఈ మూవీ తయారు చేసుకున్నారా స్క్రిప్ట్, లేకపోతే ఇది ముందే అనుకున్నారా? అంటే ఇది కమర్షియల్గా చాలా లేయర్స్ ఉంది కదా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ని బేస్ చేస్తే ఈ సినిమా ఎందుకు ఉంటుంది? అంటే అది సో అసలు స్క్రిప్ట్ అలా ఏం అనుకోలేదండి. అంటే ఇట్స్ నాట్ వి డెంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అంటే సుందరానికి ఇస్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్. సో దాని గురించి ఏం చేంజెస్ చేయాలనుకోలేదు. ఇట్స్ జస్ట్ టైమింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జానర్ అవ్వచ్చు, దంట రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఈ సినిమాని కూడా అంతే అంతే అంటే సుందరానికి ఎంత పని చేసామో, ఎంత మనసు పెట్టి పని చేసామో అంతే మనసు పెట్టి పని చేసాం. ఇది మీకు ఒక థియేట్రికల్ అడ్రినలిన్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, అదొక ఎమోషనల్ డ్రామా. సో ఈ ఎక్స్పీరియన్స్ obviously I think audience will theatrical experience will be much greater is what I feel. Yeah. Nani garu this side. Nani garu Yeah. Nani garu this side. ఎక్కడండి? ఓకే, హాయ్. సో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది. సో మీ మూవీస్లో ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పిల్ల జమీందార్ సార్. దానయ్య గారు ఇక్కడ సార్, మీ అబ్బాయి ఉన్న ప్రశాంత్ వర్మది ఆ సినిమా ఎప్పుడు రాబోతుంది ఏంటి? దాని ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అది చెప్తాను త్వరలో. సార్ నాని సార్, హాయ్ సార్, దిస్ ఇస్ తేజ సార్, రైట్ సైడ్ కార్నర్ హియర్ సార్, సార్ హియర్.